తెలుగు మోరల్ స్టోరీస్. మాయా కూలర్. న్యూ లైన్. రంగయ్యది పేద కుటుంబం. రాంగయ్య పక్క వల్ల పొలంలో పనిచేస్తూ బతికేవాడు. లక్ష్మి ఇంట్లో పిల్లల్ని చూసుకునేది. అమ్మా మాకు వేసవి సెలవులు ఇచ్చారు కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నాన్నని కూలర్ కొనుక్కుందాం అడుగు అమ్మా అంటారు. ఇంతలో రంగయ్య ఎర్రటి ఎండలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పిల్లాలు కూడా ఎండకి తట్టుకోలేరు. నా పేదరికం వల్ల నా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. పిల్లలు రంగయ్య కష్టాన్ని చూసి, అన్నయ్య నాన్న మనకోసం ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు, మనం కూలర్ గురించి అడిగి నాన్నని ఇంకా బాధ పెట్టవద్దు అని అనుకుంటూ మాట్లాడుకుంటారు. కాని రంగయ్య పిల్లల గురించి ఆలోచించి కూలర్ల షాప్కి వెళ్తాడు. షాప్ అతన్ని బాబూ ఈ కూలర్ ఎంత అని అడుగుతాడు. సర్ ఈ కూలర్ కేవలం 5,000 మాత్రమే అని అంటాడు. రంగయ్య రేట్ వినగానే ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి గమ్ముగా వచ్చేస్తాడు. దారిలో వస్తూ ఉండగా ఒక చిన్న కూలర్ లాగా ఉండే బొమ్మ కనపడుతుంది. బొమ్మని చూసి చిన్న బొమ్మ కూలర్ బాగుంది అని అనుకుంటూ ఇంటికి తీసుకొస్తాడు. కూలర్ ని ఒక దగ్గర పెడతాడు. పిల్లలు లక్ష్మి బొమ్మ కూలర్ ని చూసి ఇదే పెద్ద కూలర్ అయ్యి అంటే బాగుండేది అని అంటారు. ఇంకా కూలర్ అప్పటికప్పుడే పెద్దదిగా అయిపోతుంది. లక్ష్మి పిల్లలు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇంతలో రంగయ్య వస్తాడు. లక్ష్మి కూలర్ ఎక్కడిది, నీకు కొనడానికి డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు. ఏవండి ఇది నేను కొనిన కూలర్ కాదు, ఏదో మాయా కూలర్ లాగా ఉంది, మీరు తెచ్చిన బొమ్మ కూలర్. పిల్లలు పెద్ద కూలర్ అయితే బాగుండు అనగానే ఇలా పెద్దది లాగా మారిపోయింది. ఏంటి మాయా కూలర్? రంగయ్య నీకు ఏమైనా కోరికలు ఉంటే అడుగు తీరుస్తాను అని కూలర్ మాట్లాడుతుంది. లేదు నాకు ఎలాంటి కోరికలు లేవు, నా పిల్లలకి చల్లని గాలి ఇవ్వు చాలు అని అడుగుతాడు. నీ కోరికలో ఎటువంటి స్వార్థం లేదు, అందుకే నీకు ఈ బహుమతి అని కొన్ని కూలర్లను ఇస్తుంది మాయా కూలర్. ఇక రంగయ్య అత్యాశకి పోకుండా తక్కువ ధరలకు కూలర్లను అమ్ముకుంటాడు. ఇక పిల్లల వేసవి సెలవులు అలా చల్లగా గడిచిపోతాయి. రంగయ్య కుటుంబం సంతోషంగా ఉంటుంది.